హలో ఎవరీవన్, దిస్ జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ ఆమ్ని సినిమా సోర్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నేను కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్ అనే మూవీ చూసి వస్తున్నాను. ఈ మూవీ గురించి ఒకటే మాట చెప్పాలి, ఇది ఒక పెద్ద అద్భుతం. ఎందుకంటే మనకి అవతార్ ఏ రేంజ్లో ఉంటుందో సినిమా, ట్రాన్స్ఫార్మర్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఆ లెవెల్లో ఉంటుంది ఈ సినిమా. అంటే మొత్తం ఆ ఏప్స్ మీద, చింపాంజీల మీద జరిగే స్టోరీ. మనకి అక్కడ మొత్తం దాదాపు 99% మొత్తం అంత చింపాంజీల మీద. అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు విమర్స్ ఉంటారు. ఎందుకంటే ఇది 4వ ఇన్స్టాల్మెంట్. ఆల్రెడీ దీని ముందు 3 సినిమాలు వచ్చేసినాయి. రైజ్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్ అండ్ డాన్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్ అండ్ దాని తర్వాత వార్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్ అని 2017లో. ఇప్పుడు దాని తర్వాత దాదాపు 2024లో వచ్చింది కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్ అండి. కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్ అంటే మనకు అర్థమైపోద్ది ఆ ఏప్స్ మీద మొత్తం వాళ్ళ కింగ్డమ్లో జరిగే విషయాల మీద సినిమా అని. అండ్ సినిమా అయితే చాలా సూపర్గా ఉంది. అసలు నేను ముందు సినిమాలు ఏం చూడలేదు, ఈ సినిమాని చూడటము. అండ్ నాకైతే ఒక ఐడియా ఉంది, కానీ అసలు సూపర్గా ఉంది సినిమా. అసలు మనకి ఇద్దరు మనం చూసే సినిమాలు ట్రాన్స్ఫార్మర్స్ కానీ, అవెంజర్స్ కానీ, స్పైడర్ మ్యాన్ కానీ ఇలాంటి సినిమాలు చూసి, మార్వెల్ సినిమాలు చూసినా మనకి ఏ అనుభూతి అయితే వస్తుందో సేమ్ ఫీలింగ్ ఈ సినిమా చూసిన తర్వాత కూడా వచ్చింది. ఎందుకంటే సినిమా చాలా రియలిస్టిక్గా ఉంది. అంటే మనకి మధ్య లేటెస్ట్గా జరిగే వైరస్లు కానీ, రాబోయే ఏఐ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, నెక్స్ట్ జరిగే మనకి కూడా ఫ్యూచర్లో జరిగే ఇన్సిడెంట్స్ మీద ఎట్లా ఉంటే కళ్ళకు గట్టిని చూపించారు. ఇంకేమైనా వైరస్ వచ్చినా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా మనకి ఆల్రెడీ టర్మినేటర్ సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం నెక్స్ట్ ఏం జరిగింది అంటే. ఇది కూడా అదే పద్ధతిలో ఉంది సినిమా. ఈ సినిమా కూడా అసలు ఒక్కొక్క సీన్స్ అయితే అసలు ఒళ్ళు గుగురు పడిస్తాయి. ఎందుకంటే మొత్తం జరిగేది గ్రాఫిక్స్ అయినా సరే మన కళ్ళకు మాత్రం అంత రియల్ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు అంత బాగా తీశారు డైరెక్టర్ గారు, అసలు వెస్ట్ బెల్ గారు. సూపర్గా ఉంది అసలు సినిమా. మీరు కూడా కంపల్సరీ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి థియేటర్లో. మెయిన్గా చిన్నపిల్లలు తీసుకెళ్ళండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సమ్మర్లో నన్ను అడిగితే ద బెస్ట్ సినిమా ఇదే. ఎందుకంటే చిన్నపిల్లలకు చాలా ఇష్టం బొమ్మలు కానీ, ఇంకా వాళ్ళు ఇంకా లైక్ చేస్తారు గ్యారెంటీ. ఎందుకంటే చింపాంజీలు, కోతులు ఇంకా వాళ్ళకి సరదాగా ఉంటుంది. కంపల్సరీ పిల్లలకి తీసుకెళ్ళి చూపిండి సెలవుల్లో, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా సినిమా చాలా బాగుంది. మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, గ్రాఫిక్స్ కానీ, ఇంకా అసలు రియలిస్టిక్. ఇంకా వెళ్ళి సినిమా చూసి ఆ అనుభవం పొందడమే. ఇంకా స్టోరీ అంటే మనం ట్రైలర్లో చూస్తుంటాం, టీజర్లో చూస్తుంటాం, తెలుగులో, ఇంగ్లీష్లో అదే స్టోరీ. కాకపోతే ఏంటంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ చూసిన వాళ్ళకి మాత్రం ఇంకా బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఇక ఆ కథతో సంబంధం లేదు కదా. ఫస్ట్, సెకండ్, థర్డ్ మొత్తం సీజర్ కదా. సీజర్ దాంతో ఎండ్ అయిపోద్ది. సీజర్ చనిపోయిన తర్వాత కింగ్డమ్ ఆఫ్ ది ఏప్స్ అనేది ఎలా ఫామ్ అయింది, దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళ వారసుల తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏంది, వాళ్ళ కింగ్డమ్ ఆఫ్ ది ఏప్స్ ఎలా ఉంది, అంటే వాళ్ళ కింగ్డమ్ ఎలా ఉంది, మనుషులు ఎలా ఉన్నారు, మనుషులకి వీళ్ళకి లింక్ ఏంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే దాకా చూపించారు. సో అసలు ఆ క్లైమాక్స్ తర్వాత ప్రీ క్లైమాక్స్ కూడా కొంచెం చూపిస్తారు. అండ్ నెక్స్ట్ పార్ట్స్ కూడా ఉంటాయి గ్యారెంటీ. ఎందుకంటే వాళ్ళు అది ఆల్రెడీ చూపించారు సినిమాలో చివరిలో. అంటే నెక్స్ట్ ఇంకా మూవీస్ ఉన్నాయి. సో ఈ సినిమా కూడా చేయడం బాగుంది. ఇది ఒక మంచి సినిమా. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే చాలా గ్రాఫిక్స్, సీన్స్, పోరాట సన్నివేశాలు కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఇంకా మొత్తం అంతా రియలే అంతా. వెళ్ళి చూడండి. మన ప్రపంచం కూడా తయారైద్దాం త్వరలో. ఒకవైపు రోబోట్స్ అంటున్నారు, ఒకవైపు ఏప్స్ అంటున్నారు, ఒకవైపు ట్రాన్స్ఫార్మర్స్ అంటున్నారు. ఏమైనా జరగచ్చు. ఒక్కసారి బయటకు వచ్చిందంటే ఇంకా ప్రపంచం అవుట్. సో కంపల్సరీ జరగబోయేది మనం ఉంటాం అనేది తెలియదు కాబట్టి ముందే వెళ్ళి చూడండి థియేటర్స్లో. ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్, కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్ బాగుంది సినిమా. 4వ ఇన్స్టాల్మెంట్ కంపల్సరీ సూపర్ హిట్ అయింది. ఎందుకంటే ఇది ఇంగ్లీష్ సినిమా, కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. గ్రాఫిక్స్ బాగుంది, విజువల్ ఎఫెక్ట్స్ బాగుంది, డబ్బింగ్ బాగుంది, ఇంకా లొకేషన్స్ సూపర్. అసలు అంతా గ్రాఫిక్స్ కాబట్టి ఇంకా మొత్తం కళ్ళకు కట్టినట్టు ఉంది. కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. మెయిన్గా చిన్నపిల్లలను తీసుకెళ్ళండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. 100% మనం పెట్టిన డబ్బులకి అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. నాకైతే మాత్రం చిన్నగా అనిపించింది. 3D అయితే ఇంకా బాగుంది అనిపిస్తుంది నాకైతే. కొంచెం 3D ఉంటే మాత్రం అసలు సినిమా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ సరే 3D లేకపోయినా సరే మనం ఆల్రెడీ డైరెక్ట్ సినిమాలోకి వెళ్ళిపోతాం. ఏమీ లోటే లేదు. సినిమా బాగుంది. మీరు వెళ్ళి చూడండి. ఇంకా చెప్పండి. మెయిన్గా చిన్న పిల్లలు అయితే తీసుకెళ్ళండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు సమ్మర్లో. కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్, వాచ్ ఇన్ థియేటర్స్. దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ ఆమ్ని సినిమా సోర్స్.